నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది హమాస్తో కానివ్వండి, గాజాలో, తర్వాత లెబనాన్లో ఉన్న హెజ్బొల్లా గ్రూప్తో కానివ్వండి, రీసెంట్గా ఇప్పుడు ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కానివ్వండి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఎస్కలేటెడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బేసుకొని వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఇజ్రాయెల్ మీద ఒక రకమైన ఒత్తిడి వస్తుంది. అదేంటంటే ఇజ్రాయెల్ కంట్రీ కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్కి రండి, మీరు కాల్పుల విరమణ జరిపించి రాజకీయంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనండి అనేసి ప్రపంచంలో పర్టికులర్లీ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఒక రకమైన ఒప్పందం వస్తున్న తరుణంలో ఫ్రాన్స్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇక నుంచి ఇజ్రాయెల్కి సప్లై చేసే మిలిటరీ రిలేటెడ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఇక నుంచి ఇజ్రాయెల్కి సప్లై చేయొద్దనేసి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ డెసిషన్ తీసుకున్నాడు, ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఇజ్రాయెల్తో పాటు మరికొన్ని దేశాలు, ఫ్రాన్స్తో పాటు మరికొన్ని దేశాలు కూడా ఇదే క్రమంలో డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఇజ్రాయెల్కి సప్లై చేస్తున్న కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ దీనికి రాజకీయంగానే సొల్యూషన్ కనుక్కోవాలి, ఇలా యుద్ధ వాతావరణంగా పరంగా ముందుకెళ్తే ఇది మంచిది కాదు అనేసి ఒక డెసిషన్కి వచ్చి ఫ్రాన్స్తో పాటు మరికొన్ని దేశాలు డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ సప్లై చేయడానికి ఒక నిరాకరించేసాయి ఇజ్రాయెల్కి. దీని మీద మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఫ్రాన్స్ నుంచి ఉన్న ఏవైతే ఫైటర్ జెట్స్ ఉన్నాయో మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ సాఫిస్టికేటెడ్ హై అండ్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ అయిన ఫైటర్ జెట్స్ ఉంటాయి ఫ్రాన్స్ దగ్గర. సో ఫ్రాన్స్ నుంచి ఇండియా కూడా రఫేల్ ఫైటర్ జెట్స్ని కొనుక్కుంటూ ఉంటుంది, చాలా అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అవి. సో ఈ క్రమంలో ఫ్రాన్స్ అనేది ఒక డిఫెన్స్ పర్టికులర్లీ ఎయిర్ ఫోర్స్ పరంగా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ కాబట్టి అక్కడ నుంచి ఏవైతే డిఫెన్స్ రిలేటెడ్ సప్లై ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్కి ఆగిపోతే డెఫినెట్గా ఈ టైంలో ఈ క్రూషియల్ జంక్షన్లో ఇజ్రాయెల్కి ఒక రకమైన షాక్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్తో పాటు మరికొన్ని పాశ్చాత్య దేశాలు కూడా ఈ డెసిషన్ తీసుకోవడం అనేది టు బీ హానెస్ట్ మిడిల్ ఈస్ట్లో ఏదైతే ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో మిడిల్ ఈస్ట్లో చేస్తున్న జీనోసైడ్ ఏదైతే ఉందో ఇక మారణ హోమం ఏదైతే సృష్టిస్తుందో అది గాజాలో కానివ్వండి, ఇప్పుడు లెబనాన్ మీద పడ్డది. సో ఈ తర్వాత ఇరాన్తో మళ్ళీ పెద్ద యుద్ధం జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటిని బేస్ చేసుకుని ఫ్రాన్స్ తీసుకున్న డెసిషన్ మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈజ్ అప్రిషియేటబుల్. అండ్ ద థింగ్ ఏంటంటే ఫ్రాన్స్ ఇక్కడ ఒక ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఒక రిమార్కబుల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అదేంటంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ ధాటికి హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు 12 నుంచి 1500 మంది వరకు అక్టోబర్ 7, 2023లో చనిపోయారు. దానికి రిటాలియేషన్గా దానికి రివెంజ్ తీర్చుకునే విధంగా గాజాలో ఇప్పటికీ దగ్గరగా 50,000 మంది అనామకులు చనిపోయారు. అందులో చాలామంది పసిపిల్లలు, లేడీస్ ఉన్నారు. సో ఇలాంటి గాజాలో జరుగుతున్న ఏదైతే వార్ జీనోసైడ్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి అలాంటి జీనోసైడ్ ఇప్పుడు లెబనాన్లో జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా ఇజ్రాయెల్కి ఏదైతే డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ సప్లై చేస్తున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ సప్లై చేయడం ఆపేస్తే ఇజ్రాయెల్ ఈ రకంగా దుందుడుకు స్వభావంతో ముందుకెళ్ళి లెబనాన్లో కూడా జీనోసైడ్ సృష్టించకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు సాక్షాత్తు చెప్పిన స్టేట్మెంట్ ఇది. తర్వాత ఇంకోటి, ఆల్రెడీ లెబనాన్ సరిహద్దుల దగ్గర ఐడిఎఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ ఇజ్రాయెల్ మొత్తాన్ని ఆల్రెడీ మోహరించేశారు. అంటే ఏ క్షణంలో అన్నా లెబనాన్ మీదకి ఒక డైరెక్ట్ వార్కి ఇజ్రాయెల్ పూనుకొని ఉంది. ఇది గ్రహించిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు బెంజమిన్ నెతన్యాహు దాని మీద ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ దీని మీద చాలా సీరియస్గా రియాక్షన్స్ ఇచ్చారు. మీరు హమాస్ని బ్యాన్ చేయగలరా, హెజ్బొల్లాని బ్యాన్ చేయగలరా, హౌతీస్ని బ్యాన్ చేయగలరా? దీస్ ఆర్ ఆల్ టెర్రర్ గ్రూప్స్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా యుఎన్ ఆర్ అమెరికా నేమ్ చేసిన గ్రూప్స్ నేను చెప్పినవన్నీ, హెజ్బొల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి, లేకపోతే హౌతీస్ కానివ్వండి. సో ఇవి వివిధ దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాయి. వీటన్నిటికీ ఇజ్రాయెల్ అంటే పడదు అక్కడ. ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో హమాస్, హెజ్బొల్లా అండ్ హౌతీస్. ఇంకోటి ఒక పక్క ఇరాన్ని కూడా మీరు బ్యాన్ చేయగలరా, మీరు ఆ సాహసం చేయగలరా? అసలు మీరందరూ నాకు డిఫెన్స్ సప్లైని ఆపేసేసి మీరు ఈ గ్రూప్స్ని సపోర్ట్ చేస్తున్నారా, ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నారా అన్న ధోరణిలో ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడటం జరుగుతూ. ఇదంతా చూస్తూ ఉంటే ఒక రకమైన ఇజ్రాయెల్కి ఇప్పుడున్న ఈ క్రిటికల్ పరిస్థితుల్లో ఒక రకమైన షాక్గానే చూడాలి. ఇంకొకటి, అమెరికన్ ప్రెసిడెంట్తో ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ నేను సీజ్ ఫైర్కి వెళ్తున్నానని చెప్పిన వెరీ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లోనే లెబనాన్ మీద హెజ్బొల్లా దాడి చేసి హెజ్బొల్లా చీఫ్ని చంపించేశారు. సో ఒక పక్క సీజ్ ఫైర్ అనే మాట ఇచ్చి ఆయన పని చేయడం అనేది వెస్ట్రన్ కంట్రీస్ కూడా మింగుడు పడట్లే. ఇతను మాట మీద ఉండకుండా ఈ రకంగా ముందుకెళ్ళి యుద్ధ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సో దీన్ని మనం కర్టైల్ చేయాలంటే డెఫినెట్గా
ఏదైతే డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కంట్రీస్ ఏవైతే సప్లై చేస్తున్నాయో ఇజ్రాయెల్కి, వాటిని ఆపితే బాగుంటుంది అనేసి పర్టికులర్లీ వెస్ట్రన్ కంట్రీస్ అయినటువంటి ఫ్రాన్స్, తర్వాత మరికొన్ని దేశాలు లైక్ బ్రిటన్, ఇవేసి కూడా కొంత డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ని ఇజ్రాయెల్కి సప్లై చేయకుండా ఆపడం జరుగుతూ ఉంది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన వార్ జీనోసైడ్లో ఇజ్రాయెల్ 50,000కు పై మందిని పాలస్తీనా పర్టికులర్లీ గాజా ప్రాంతంలో చంపించేశారు. అందులో ప్రధానంగా మహిళలు అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి ఒక పెద్ద తరహాలో మారణ హోమం లెబనాన్లో సృష్టించేదానికి పూనుకున్నదనేసి చాలా క్లియర్గా వెస్ట్రన్ కంట్రీస్కి ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల ఈ డెసిషన్ తీసుకున్నారు. సో ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా ఇజ్రాయెల్ లాంటి ప్రాంతంలో లెబనాన్ లాంటి ప్రాంతంలో ఒక మారణ హోమాన్ని తగ్గించిన ఇజ్రాయెల్ ఆపుతుందని అయితే అనుకునేదానికి ఛాన్స్ లేదు. డెఫినెట్గా తగ్గించిన వాళ్ళు అవుతారు, బీట్ ఫ్రాన్స్ ఆర్ అదర్ వెస్ట్రన్ కంట్రీస్ హూ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఈ క్రమం మొత్తంలో ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, ఇజ్రాయలీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే యుఎన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ యుఎన్ చీఫ్ ఇజ్రాయెల్కి రాకుండా ఆయన విజిట్ని బ్యాన్ చేసేసారు. యుఎన్ చీఫ్ అనే వ్యక్తి ఇప్పుడు ఇజ్రాయెల్ విజిట్ చేయాలంటే విజిట్ చేయకుండా లేకిన దానికి అతని విజిట్ మీద బ్యాన్ విధించారు. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉంటే మాకు సపోర్ట్ చేయండి, లేదంటే మాకు వ్యతిరేకంగా ఉన్న మాకు సపోర్ట్ చేయకపోయినా, లేకపోతే మాకు వ్యతిరేకంగా గ్రూప్ ఉంటే మేము ఇజ్రాయలీ శత్రువులుగాను లేకపోతే ప్రపంచ పీస్కి మీరు ద్రోహులుగా చూడాల్సి ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతాలన్నిటిల్లో ఒక రకమైన యుద్ధ వాతావరణం, అందరితో యుద్ధం చేస్తుంటే అక్కడ అశాంతిని నెలకొల్పిన ఇజ్రాయెలే మమ్మల్ని సపోర్ట్ చేయకపోతే మీరు టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది అంటాడు. మమ్మల్ని సపోర్ట్ చేయకపోతే మీరు ప్రపంచ శాంతిని విఘాతం కలిగిస్తున్నట్టు భావించాల్సి ఉంటుందనే స్టేట్మెంట్ ఇస్తున్నానంటే అసలు ఈ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇజ్రాయెల్ ఏం చేసినా దాన్ని వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేలా ఉంటే వెస్ట్రన్ కంట్రీస్ అది ఇజ్రాయెల్కి మంచిగా ఉంటుందేమో, ఇజ్రాయలీ పొలిటికల్ లీడర్షిప్కి. అలా కాకపోతే ఇజ్రాయలీ ద్రోహులుగాను ప్రపంచ శాంతికి ద్రోహులుగాను భావించాల్సి ఉంటుందా? ఇది ఏమాత్రం సమంజనీయం కాదు. కానీ ఫ్రాన్స్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో తన డిఫెన్స్ రిలేటెడ్ వెపన్స్ అన్నిటిని ఇజ్రాయెల్కి పంపకుండా ఆపేయడం అనేది మాత్రం డెఫినెట్లీ ఒక మానవతా దృక్పథంతో తీసుకున్న చర్యగానే చూడాలి. అండ్ వెరీ క్లియర్గా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో లెబనాన్ అనేది మరొక గాజాలా మారకుండా ఉండేదానికి డెసిషన్ తీసుకున్నామన్నారు. హానెస్ట్లీ అండ్ ఇట్ ఈజ్ ఏ వెరీ అప్రిషియేటబుల్ డెసిషన్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ.